ఓట్ల గురించి ఎన్నడైనా వారం రోజుల ముందే ఓట్లున్నాయి నిలబడ్డాని అందరు వచ్చేది. ఈ పాటు నైటే వచ్చి ఇంత కన్న కప్పుకొని రాగానే వేరే నిలబడంగానే దంగాలే నిలబడంగానే పోయి నువ్వు ఆయన ఇడదాలని మాకు మీటింగ్ పెట్టిరా? మేమందరం సైకున్నామా? మేము లేదు మీరు ఎట్లా ఇడదాలు అవుతారు? మేము చచ్చిపోయినామా? 1700 వాడ 1400 ఓట్లు ఉన్నాయి, 1450 ఓట్లు ఉన్నాయి. మమ్మల్ని ఇలా కిందికేసి నువ్వు రాజకీయం అంటే మేము ఏడిపోయినా? మమ్మల్ని అడిగింది చేసినావా? మేము చచ్చిపోయినట్టే కదా. మా ఓట్లు మాకు రావాలి. మేము సచ్చినమా? మేము వెయ్యానన్నామా? మాకు మీటింగ్ పెట్టినవా? నువ్వు మా కాడ వచ్చి అడిగినవా? ఒక్కనాడు సాయంత్రం వచ్చి నువ్వు ఒక్కనివే వచ్చి నీ పెళ్ళం ఒక్కతే వచ్చింది, ఒక్క ఆయన నెమరు పెట్టుకొని వచ్చి ఓటు వేయాలమ్మా అన్నది. అంతే. మీ కొడుకు సరే అమ్మా మన బజార్కు మనం ఓడగొట్టుకుంటామా వేస్తామన్నాం. మళ్ళీ నీ ముఖం కనబడదా? కనబడలేదు. తెల్లారి వరకు వీడియో ఇర్దాలు అయితే మరి మేము ఎక్కడ పోతాం? మేము దచ్చినమా? మేమేం కావాలా? కళ్ళతోటి ఉన్నాం. ఇవాళ ఇదే కాదు రేపు ఇంకోటి కూడా అవుతుంది. ఏనాడు కానీ మాకు ఓటు లేదు. 17 వాడ వచ్చి మమ్మల్ని అడుగుతూనే లేదు. మాకు సబ్సిడీ ఇవ్వండి మరి 17 వార్డుకు. ఏనాడు ఓట్లు లేనట్టుగా ఇచ్చేసామని మరి చనిపోయిన 17వ వార్డులో ఒక్కటే ఏకగ్రీవం అయ్యింది. మొత్తము చౌటుపల్లో 20 వార్డులు ఉన్నాయి. 20లో లేనిది 17లో ఎందుకు వచ్చింది? మెయిన్గా ఇప్పుడు 1450 ఓట్లు ఉన్నాయి. అందరం ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడాలి. నీ అంతటి నీవే స్వార్థం చూసుకొని ఎవరితోనో కుమ్మక్కయ్యి సరే అమ్ముకున్నావో దోసుకున్నావో అది మాకు సంబంధం లేదు. మేము మాత్రం ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. 17వ వార్డులో ఓటు జరగాలి. అట్లయితేనే చూడండి, లేదంటే మొత్తం రద్దు చేయండి. మాకు కూడా సమ్మతంగా ఉంటుంది. ఇది మాత్రం పక్క. మేమైతే ప్రతి ఒక్కరం ఓటు వినియోగించుకోవాలి. ప్రజల చేత ఎన్నుకోబడు పడిన తర్వాతనే మాకు కూడా అవకాశం ఉంటుంది నేను ఏదైనా అడగడానికైనా దేనికైనా. అందుకని మేము మాత్రం ఓటు వేయాలి. ఖచ్చితంగా మా 17వ వార్డులో ఓటు జరగాలి. ఇది